ఇక్కడ ఎక్కడ బుకింగ్ చేశారన్నది బళ్ళారి. బళ్ళారి. ఆ, ఎన్నేళ్ళ నుంచి చేస్తారు? దాదాపుగా ఒక 4-5 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. 4-5 ఇయర్స్. సర్వీస్ బాగుంది. సర్వీస్ చాలా బాగుంది. బుకింగ్ ఒకటే చేస్తారా? ఏమైనా డెలివరీ కూడా తీసుకుంటారా? అక్కడ నుండి కూడా వస్తాయి మనకి. అక్కడ నుండి కూడా వస్తాయి. డోర్ డెలివరీ కూడా ఉంటుంది. ఫెసిలిటీ చాలా బాగుంటుంది. అంటే మామూలు ట్రాన్స్పోర్ట్ అంటే ఈ ట్రాన్స్పోర్ట్ ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఫాస్ట్ ఉంటుంది. ఫాస్ట్ సర్వీస్. 1 డేలో వచ్చేస్తుంది. బుకింగ్ చేసిన 1 డేలో వచ్చేస్తుంది. మీరు ఎక్కడ? అనంతపురం చిన్మయ నగర్. బుకింగ్ అయితే చాలా బాగుందండి. ఫాస్ట్ సర్వీసే. బుకింగ్ ఒకటే చేస్తా అంటారు, ఏమన్నా డెలివరీ కూడా తీసుకుంటాము. అవి కూడా పర్వాలేదు, డెలివరీ కూడా బాగా ఇస్తారు. వర్కర్లు కూడా చాలా మంది ఉన్నారు. ఫాస్ట్గా అవుతుంది. హాయ్, హలో, నమస్తే. ప్రస్తుతం మనం ఇక్కడ అనంతపురం నగరంలోని అనంతపురం ఆర్టీసీ బస్టాండ్లో చూసుకున్నట్లయితే పార్సిల్ రవాణా కార్యాలయము. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పార్సిల్ సంబంధించింది. ఇక్కడ వచ్చేసి చాలామంది త్వరగా పార్సిల్ చేరడానికి ఇది చాలా ప్రధానంగా పనిచేస్తూ ఉంది. ఆర్టీసీకి ఇది ఒక ఆదాయ వనరులుగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఏ పార్సిల్ ఎక్కడేస్తూ ఉండేదో కూడా తెలియదు. ఆ పార్సిల్ వాళ్ళు వాళ్ళకి ఇచ్చేసి తీసుకున్నారు. ఇప్పుడు అట్లా కాకోకున్నట్ల ఒక ఆదులుగా ఈరోజు ఆర్టీసీకి ఇది ప్రధానంగా వర్క్ చేస్తూ ఉంటాయి. ఈరోజు చూసుకున్నట్లయితే ఈరోజు చాలా వరకు కూడా పార్సిల్స్ వస్తూ ఉన్నాయి, డెలివరీ వెళ్తూ ఉంటారు. అయితే ఈరోజు డెలివరీ విషయంలో గత కొన్ని రోజుల నుంచి ఒక డెలివరీ విషయంలో ప్రాబ్లం జరుగుతూ ఉందని చెప్పేసి మనకు తెలిసింది. ఎందుకంటే ఈరోజు మనం ఇక్కడికి వచ్చినట్లయితే డెలివరీ గతంలో డెలివరీ సౌకర్యార్థము ఇక్కడికి పాయింట్ ఒకటి వచ్చిన్నదనమాట. డెలివరీ కోసము మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బయట వ్యక్తులు లోపలికి డెలివరీ తీసుకునే వ్యక్తులు లోపలికి వెళ్ళకుండా బయటకే తీసుకొని వెళ్ళే పరిస్థితి ఉండేది. అయితే ఈరోజు దీన్ని తొలగించినారనమాట. ఎందుకంటే అధికారులు ఎందుకు తొలగించినారో తెలియదు. ఇక్కడ ఉన్న సిబ్బంది మాత్రము ఇది తొలగించడం వల్ల అనేక ఇబ్బందులు గురవుతున్నాయని చెబుతా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మనం లోపలికి వెళ్ళి చూస్తాం అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి. ఈరోజు ఇక్కడ చూశారు కదా, మరి లోపలికి వెళ్ళి చూస్తాం. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే డెలివరీ ఇక్కడ ఇవ్వాలని చెప్పారు. అయితే డెలివరీ ఇక్కడ ఇవ్వడం అనేది ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇక్కడ పార్సిల్ అంటే ఈరోజు బుకింగ్కి వచ్చిండే పార్సల్స్ కూడా ఈరోజు ఇక్కడ ఉంటాయి. అంటే బుకింగ్కి వచ్చిండే పార్సల్స్ కూడా ఇక్కడ ఉంటాయి. కాబట్టి వాళ్ళు వచ్చేవాళ్ళు మంచోళ్ళ ఎట్లాంటి వాళ్ళు వస్తారు, వాళ్ళు ఊరికే వచ్చినారా, అసలు ఊరికే వచ్చి వెళ్తున్నారా, ఏం తీసుకొని వెళ్తారు, ఎక్కడ బుక్ చేసిండే వస్తువులు కూడా తీసుకొని వెళ్ళే పరిస్థితి 2-3 రోజుల నుంచి తెలిసింది. అంటే బుక్ చేసిండే వస్తువులు కూడా కొన్ని వస్తువులు పోయినాయంట అనమాట. అంటే దానికి బాధ్యులు ఎవరు? ఈరోజు ఇక్కడున్న సిబ్బంది ఏదైనా చిన్న పొరపాటు జరిగినా దానికి వాల్యూ అనేది కట్టివ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఈరోజు ఇక్కడున్న సిబ్బంది కూడా వాపోతున్నారు. ఇక్కడున్న పరిస్థితి ఏంటి, ఈరోజు డెలివరీ పాయింట్, అదేవిధంగా బుకింగ్ పాయింట్ అక్కడ ఉన్నప్పటికీ ఇక్కడ వచ్చేసి మొత్తం ఐటమ్స్ అన్ని పెడతా ఉంటారు, బుకింగ్ ఐటమ్స్. డెలివరీకి వచ్చిండే వాళ్ళు డెలివరీనే తీసుకొని వెళ్తారా, బుకింగ్ వస్తువులు తీసుకొని వెళ్తారా, ఇట్లా సమస్యగా మారుతున్న పరిస్థితి. ఈరోజు ఒక బిజినెస్ పరంగా చూసుకుంటే ఈ అనంతపురం కౌంటర్ కూడా గతంలో కంటే ఈ రోజు కౌంటర్ ఎక్కువగా పెరిగింది. అయినా ఈరోజు ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది, ఎక్కువ పార్సల్స్ వస్తున్నాయి, ఎక్కువ డెలివరీస్ పోతూ ఉంటాయి. కాబట్టి దీన్ని మెయింటెనెన్స్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది. దీనిపైన అధికారులు డెలివరీ పాయింట్ ఆ పక్క ఉంటే అక్కడ పెట్టకూడదని చెప్పేసి ఇక్కడ ఉన్న ఆర్టీసీ సిబ్బంది కూడా దానిపైన కొద్దిగా ఇబ్బంది కలిగించిన పరిస్థితి ఉందని చెప్పేసి ఇక్కడ తెలిసింది. దానిపైన దృష్టి ఇప్పుడు దీనికి సంబంధించి ఏదైతే ఉంటుందో ఉన్నత అధికారులు కానీ కార్యాలయం కానీ దీనికి సంబంధించి ఇక్కడ ఉన్న పరిస్థితిని పూర్తిగా విశ్లేషించి ఒక డెలివరీ పాయింట్ ఆ పక్కనే ఉంటే బాగుంటుందనేసి తెలియజేస్తున్నారు. మనం కూడా చూసుకున్నట్లయితే రైట్ రాయల్గా ప్రాక్టికల్గా చూసుకున్నట్లయితే మనకి బాగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ డెలివరీ ఏంది వస్తూ ఉంది, ఇవన్నీ బుకింగ్ అనమాట. బుకింగ్ వస్తువుల్లో డెలివరీ వాళ్ళు వస్తే ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి దీనిపైన దృష్టి పెట్టి డెలివరీ పాయింట్ ఆ పక్కనే ఉంటుంది. ఇక్కడున్న
మరి ఆర్టీసీ వాళ్ళు కూడా దీనికి సహకరించి మరి అక్కడ ఉన్న డెలివరీ పాయింట్ని అక్కడే పెట్టాలి. మరి బుకింగ్ పాయింట్, డెలివరీ పాయింట్ వస్తువులు కలిస్తే ఇబ్బందికి అవుతుందని చెప్పేసి ఇక్కడ సిబ్బంది కూడా తెలియజేస్తున్న పరిస్థితి. మరి చూస్తూనే ఉండండి D3 న్యూస్ అనంతపురం.